గొప్ప దైవజనుడు, మరి అనేక దేశాల్లో సువార్త అందించిన గొప్ప దైవజనుడు కోనా సౌరిబాబు గారండి. ఆయన అమెరికన్ మిలిటరీ కూడా ఆయన మరి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణుడు. ఆయన అటువంటి దైవజనుడు ఒక మీటింగ్కి ప్రీచింగ్ చేయడానికి వెళ్ళాడట. అప్పుడు ఆ మీటింగ్లో ప్రీచింగ్ చేయడానికి వెళ్తే ఆ యొక్క మీటింగ్ ఆర్గనైజర్ అన్నాడంట, పాస్టర్ గారు మీరు మెసేజ్ చెప్పే ముందు ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తాడండి అన్నాడంట. ఆ యొక్క వ్యక్తి చెప్పిన సాక్ష్యం విని పాస్టర్ గారే ఆశ్చర్యపోయారట. అటువంటి అద్భుతమైన సాక్ష్యం భువనేశ్వర్ పట్టణంలో, ఒరిస్సా సంబంధించిన భువనేశ్వర్లో నాయక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడటండి. అతను సంపన్న కుటుంబానికి చెందినవాడు. అలాగే అతను హిందూ కుటుంబంలో నుండి వచ్చినవాడు. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా రిచ్ అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. ఈ యొక్క నాయక్ అలాగే వాళ్ళ అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకేమో మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. ఈ నాయక్ ఏమో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే వాళ్ళ జీవితము చాలా సాఫీగా మంచిగా నడుస్తూ ఉంది. అనుకోకుండా ఒక భయంకరమైన సంఘటన వారి జీవితంలో జరిగిందంట. ఏంటంటే ఈ నాయక్కి కుష్టి వ్యాధి వచ్చిందంట. అప్పుడు ఆ కాలేజీకి వెళ్తే ఆ కాలేజీలో మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆ నాయక్ని పక్కన కూర్చోనివ్వట్లేదట. అందరూ పక్కకి జరిగిపోతూ ఉన్నారట. ఇంకా నాయక్ మరి ఏం చేయాలో అర్థం కాక ఎన్ని హాస్పిటల్ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఆ యొక్క కాలేజీలో స్టూడెంట్స్ అందరూ బాయ్కట్ చేసి, ఒకవేళ ఈ నాయక్ గనక మా కాలేజీలో చదువుకోవడానికి వస్తే మేమందరం మానేస్తాం కాలేజ్ అని వాళ్ళందరూ బాయ్కట్ చేశారట. అప్పుడు ఆ యొక్క కాలేజ్ ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే నాయక్కి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేశాడట. నువ్వు కాలేజీకి రావద్దు, నీ వల్ల మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా సఫర్ అవుతున్నారు, నీ కుష్ఠరోగం వాళ్ళందరికీ అంటుకుంటుందని అందరూ భయపడుతున్నారు, మేము కూడా భయపడుతున్నాం, కాబట్టి నువ్వు కాలేజీకి రావద్దు అని టీసీ ఇచ్చి పంపించేశారట. వాళ్ళ అన్నయ్య బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త. అతను 20 రోజులు బయట ఉంటే 10 రోజులు ఇంట్లో ఉంటాడనమాట. ఆ సమయంలో వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ వదిన డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టేదట, చక్కగా ఆహారం పెట్టేది. వాళ్ళ అన్నయ్య ఎప్పుడైతే బయటికి వెళ్తాడో ఈ వదిన ఏం చేసిందంటే వాళ్ళ గేటు దగ్గర 2 డాబర్ మ్యాన్ కుక్కలు ఉండేయట. ఆ కుక్కలతో పాటు ప్లేట్ ఇచ్చి ఆ కుక్కలతో పాటు భోజనం పెట్టేదట. ఈ నాయక్కి ఎంతో మానసికంగా కుంగిపోయేవాడటండి. ఏంటి ఈ పరిస్థితి, నాకు ఎలా వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చింది నాకని బాధపడతా కుమిలిపోతా ఉండేవాడట. ఒక రోజు అంటండి వాళ్ళ అన్నయ్య సడన్ గా వచ్చేసాడట. ఆ టైంలో గేట్ దగ్గర ఈ నాయక్ కూర్చుని ఆ ప్లేట్ లో కుక్కల పక్కన భోజనం తింటా ఉన్నాడట. భోజనం తింటా ఉంటే వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చేసిందట, విపరీతమైన కోపం. ఏంటి, నా తమ్ముడికి కుక్కలతో పాటు కలిపి భోజనం పెడతావా, నా తమ్ముడు అంత హీనంగా కనబడుతున్నాడా నీకు అని తన భార్య దగ్గరికి వెళ్ళి ఒకటే గొడవ పెట్టుకున్నాడట. వాళ్ళ వదిన కూడా రివర్స్ లో గొడవ ఆడుతుందంట వాళ్ళ అన్న మీద. ఏమని, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకు బుద్ధి ఉంది అసలు, మీ తమ్ముడికి ఏముంది, కుష్ఠ రోగం ఉంది, కుష్ఠ రోగంతో మా ఇంట్లో మా లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మాతో పాటు ఉంటే మాకు కుష్ఠ రోగం అంటుకోదా, మాకు కూడా కుష్ఠ రావాలని నువ్వు అనుకుంటున్నావా, మీ తమ్ముడు కావాలా మేం కావాలా నువ్వు తెలుసుకో, మీ తమ్ముడు కావాలంటే మీ తమ్ముడు నువ్వు కలిసి ఉండండి ఇక్కడ, నేను మా పిల్లలు వెళ్ళిపోతావు, నీకు డైవర్స్ ఇచ్చేస్తానందంట. అప్పుడు ఇదంతా నాయక్ విన్నాడట. చాలా ఏడుపు వచ్చిందంట. అప్పుడు ఎవరికి చెప్పకుండా తన ఇంటి గేటు దాటేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి కలకత్తా వెళ్ళి ట్రైన్ ఎక్కేసాడట. కలకత్తాలో దిగిపోయాడు. ఇప్పుడు ఈ యొక్క నాయక్ జేబులో చిల్లి గవ్వ కూడా లేదు, డబ్బులు లేవు. కాబట్టి ఈ నాయక్ ఏం చేశారంటే ఆ రోజు కొన్ని కంపెనీలకి ఇంటర్వ్యూలకి వెళ్ళాడట.
తనకున్న ప్రొఫైల్ చెప్పి, మరి ఇలాగ నేను ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాను, మరి నాకు ఉద్యోగం ఇవ్వండి అని కొన్ని కంపెనీలకు వెళ్ళాడట. ఆ కంపెనీ వాళ్ళు ఈ యొక్క నాయకుని చూసి అతని పర్సనాలిటీ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడట. ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడి ఇద్దామా అనుకునేసరికి అతను టేబుల్లోంచి చేతులు ఇలా తీసాడట. అప్పుడు చేతుల నిండా కుష్టు ఉందట. చిచ్చి కుష్ఠరోగవా, మా దగ్గరికి ఎందుకు వచ్చావు, గెట్ అవుట్, ఇక్కడికి రాక, నీకు ఉద్యోగం లేదా ఇవ్వలేదు, నీకెవడు ఉద్యోగం ఇస్తాడయ్యా అని వాళ్ళందరూ కూడా చేదరించుకున్నారట. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకలేదు. రోజంతా తిరిగాడు, ఆకలి, మరి ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. ఈ యొక్క నాయకు చేసేది ఏమీ లేక అడుక్కోవడం ప్రారంభించాడట. ఆ రైల్వే స్టేషన్లో ఆ చుట్టుపక్కల అడుక్కోవడం స్టార్ట్ చేశాడట. అడుక్కుని అలాగా ఎవరైనా భిక్షం వేస్తే ఆ యొక్క దాంతో భిక్షంతో మరి ఏదోటి కొనుక్కునో, ఎవరైనా ఆహారం పెడితే తింటామో, ఏదోటి చేస్తూ అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడట. ఒకరోజు ఏమైందంటే అతనికి ఎవ్వరు కూడా ఎవ్వరు డబ్బులు వేయలేదట, ఆహారం కూడా పెట్టలేదట. ఆకలి దంచేస్తుంది ఒక పక్కన, ఏం చేయాలో అర్థం కాలేదట. అప్పుడు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఆ ప్లాట్ఫామ్ దగ్గర ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ ఇప్పుకుని ఈ ట్యాప్లో నుంచి వాటర్ తాగి నేను దాహవానా తీర్చుకుంటాను, నా ఆకలి తీరిపోద్ది అనుకున్నాడట. అప్పుడు ట్యాప్ ఇప్పి వాటర్ తాగుతా ఉన్నాడట 2 చేతులు పెట్టుకుని. అప్పుడు వెనక నుంచి ఒక అతను పెద్ద కర్ర తీసుకుని నెత్తిమే కొట్టాడట. అబ్బా, ఆ నెత్తిమే కొట్టగానే ఒకేసారి దెమ్మ తిరిగిపోయినట్టు అయిపోయిందండి. వెంటనే రక్తం వచ్చేటట్టు కొట్టేసాడటండి ఆ వ్యక్తి. చూసాడట వెనక్కి, చూస్తే ఆ యొక్క రైల్వే పోలీస్ అట. ఆ రైల్వే పోలీసు ఇంకా కొడతా ఉన్నాడట. ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు, నేను చదువుకున్నాను సార్, నేను నాకు ఇలా ఈ వ్యాధి ఉండటం వల్ల నేను అడుక్కుంటున్నాను, ఈ రోజు నాకు ఆహారం దొరకలేదు సార్, అందుకే నీళ్లు తాగుతున్నాడు, ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు, ఎందుకు సార్ కొడుతున్నారంటే ఇతని మాట, నా యొక్క మాట పట్టించుకోకుండా భయంకరంగా కొట్టాడట. ఆ యొక్క కర్రతో కొట్టి ఆ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఆ బయటికి తీసుకుని వెళ్ళిపోయాడటండి. బయటికి తీసుకుని వెళ్ళిపోయి గెట్ అవుట్ అని చెప్పేసి తోలేశాడు అక్కడి నుంచి. అప్పుడు నాయక్కి తల మీద పెద్ద దెబ్బ తగిలిందటండి. తగలగానే తలలో నుంచి రక్తం అలా కారుతా ఉందటండి. ఒక పక్కనేమో ఆకలి తట్టుకోలేకపోతా ఉన్నాడు, ఒక పక్కన ఈ దెబ్బ, ఈ బాధ తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఏం చేయాలో తెలియక ఎందుకు నా జీవితం అని మరి విసిగిపోయి కన్నీటితో ఏడుస్తూ ఉన్నాడట. అప్పుడు ఒక చిన్న పాప ఆ యొక్క నాయక్కి ఒక పాంప్లెట్ ఇచ్చిందట. ఆ పాంప్లెట్ ఇస్తే ఆ నాయక్ ఏం చేశారంటే, ఏంటి పాంప్లెట్, చదువుదాము, దేని గురించా అని చెప్పేసి ఆ యొక్క ఎలక్ట్రికల్ పోల్ ఉందంటండి ఆ దగ్గర. ఆ ఎలక్ట్రికల్ పోల్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పాంప్లెట్ చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఆ పాంప్లెట్ మీద ఉన్న హెడ్డింగ్ ఏంటంటే జీసస్ హీల్డ్ 10 lepers అని ఉందంట. యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచారు అని వ్రాయబడి ఉంది. ఈ యొక్క సందర్భం ఎక్కడుందంటే అండి, లూకాసు సువార్త 17వ అధ్యాయంలో 11 నుంచి మనం చదివితే గనక ఈ సందర్భం రాయబడి ఉంది. ఫస్ట్ హెడ్డింగ్ చదవగానే ఆయన మనసులో అనుకున్నాడట, జీసస్ హీల్డ్ 10 lepers అంటే ఇతను అనుకున్నాడంట, హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా, జీసస్ హీల్డ్ 10 lepers అంటే జీసస్ అనే డాక్టర్ ఉన్నాడు అనమాట ఈ కలకత్తాలోనే, అతను 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు అనమాట, ఆ డాక్టర్ దగ్గరికి నేను అర్జెంటుగా వెళ్ళాలనుకుంటున్నాడట. అప్పుడు మిగిలిన మ్యాటర్ అంతా చదివాడట. అతని అడ్రస్ ఎక్కడ ఉంటుందో అది చూద్దామని మొత్తం అంతా చదివితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మొత్తం రాయబడి ఉందట. ఆయన స్వస్థపరిచాడు, రోగులను స్వస్థపరిచాడు, ఆయన ద్వారా ఈ లోకానికి రక్షణ, ఎవరైతే నమ్ముకుంటారో వారికి పరలోక రాజ్యం వస్తుందో, ఈ విషయాలన్నీ చదివిన తర్వాత అప్పుడు ఆ నాయక్ అనుకున్నాడట, కింద అడ్రస్ చూసాడట, ఆ పాంప్లెట్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్ రాయబడిందట. అప్పుడు నాయక్కి ఒక విశ్వాసం వచ్చిందంటండి, ఈ సమయంలో గనక నేను ప్రార్థన చేస్తే యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడేమో అనే ఒక విశ్వాసం తనలో వచ్చిందట. అతని కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేశాడట. ఏమన్నా తెలుసండి, ప్రభువా నీవు ఈ లోకానికి వచ్చేవని నేను నమ్ముతున్నాను, నీవు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచేవంట కదా, అనేక అద్భుతాలు చేసేవట కదా, ఆ కలవరి శిలువలో మా కొరకు
మరి మరణించి మరలా తిరిగి లేచేవాడు కదా. నిన్ను నమ్ముకుంటే రక్షణ వస్తుందంట కదా, నిన్ను ఆశ్రయిస్తే స్వస్థత వస్తుందట కదా. ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నాను, నన్ను స్వస్థపరచు నాయనా అని చెప్పి ప్రార్థన చేశాడటండి నాయకు. చేయగానే అక్కడ ఒక మర్రి చెట్టు ఉన్నట్టండి. ఆ మర్రి చెట్టులో నుండి ఒక పెద్ద ఫోకస్ లైటు తన ముఖం మీదకి వచ్చిందట. ముఖాన్ని తగ్గానే వెంటనే ఇతను ఆ లైటు, ఆ వెలుగును చూడలేకపోతున్నాడట. ఆ వెలుగులో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించారటండి. ఆయనకి యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించి, ఓ నాయక్, నీ ప్రార్థన నేను విన్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నువ్వు నాకు సాక్షిగా వాడబడతావని ఒక మాట యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడి వెంటనే మళ్ళీ డిసప్పేర్ అయిపోయారటండి. అప్పుడు షాక్ అయిపోయాడట ఈ నాయకు. ఆ వెలిగిపోయిందట. వెంటనే తన శరీరాన్ని చూసుకున్నాడట. తనకున్న కుష్ఠంతా పోయిందటండి. ఆ కుష్టి వ్యాధితో పాటు తన తల మీద బలమైన గాయం తగిలింది కదా, రక్తం గారుతా ఉంది కదా, ఆ గాయం కూడా స్వస్థత పడిపోయిందట. ఆ గాయం కూడా మారిపోయిందట. అప్పుడు ఆశ్చర్యపోయాడట ఈ యొక్క నాయకుడు. అదే ప్లాట్ఫామ్కి వెళ్ళి ఆ భువనేశ్వర్ వెళ్ళి ట్రైన్ ఎక్కి వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయాడటండి. వాళ్ళ అన్నయ్య వదిన దగ్గరికి వెళ్ళిపోయాడట. సడన్ గా ఎంటర్ అయ్యేసరికి వాళ్ళ అన్నయ్య వదిన షాక్ అయ్యారట. నాయకుని పరిశీలించారట. పరిశీలిస్తే నాయకున్న కుష్ఠరోగం అంతా పోయిందట. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారంట. ఏంటి నీకున్న కుష్ఠరోగం ఏమైంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ చూపించుకున్నావు అని అడుగుతున్నారట. అప్పుడు నాయక్ తనకు జరిగిందంతా వాళ్ళ అన్న వదినికి చెప్పాడట. అప్పుడు వాళ్ళ అన్న వదిన ఏం చేశారో తెలుసండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు. ఎందుకంటే నీకు ఉన్న రోగాన్ని ఎవరు స్వస్థపరచలేరు, ఆ యేసయ్య స్వస్థపరిచాడంటే ఆయనే దేవుడు అని ఆ యొక్క నాయక్, అలాగే వాళ్ళ అన్న, వాళ్ళ వదిన ఇమీడియట్ గా వాళ్ళు రక్షణ తీసుకున్నారటండి, బాప్తిసం తీసుకున్నారట. ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేశాడండి. అప్పుడు ఆ నాయక్ మరలా కాలేజీకి వెళ్ళి తన చదువును కొనసాగించాడట. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాడట. మాస్టర్ డిగ్రీ కూడా చేశాడట. చేసిన తర్వాత అదే కలకత్తాలో ఒక ఎంఎన్సి కంపెనీలో మంచి జాబ్ దేవుడు ఆ యొక్క నాయక్ ఇచ్చాడట. ఆ యొక్క పాస్టర్ గారి సాక్షి విని ఆశ్చర్యపోయారట. అప్పుడు ఆ యొక్క సౌరబాబు గారు అన్నారంట, నీకు నిజంగా కుస్తొచ్చిందా, నిజంగానా, నిజమేనా అంటే నమ్మలేకపోయారు ఆయన. అప్పుడు ఆ నాయక్ ఒక ఫైల్ తీసి తన మెడికల్ రిపోర్ట్లు అన్నీ చూపించాడట. ఆ ఫోటోలు అన్నీ చూపించాడట. నిజమేనండి, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో నా ఫోటోలు చూడండి అని చెప్పేసరికి అతను కుష్టి వ్యాధితో ఉన్న ఫోటోలు, అలాగే హాస్పిటల్లో తీసుకున్న రిపోర్ట్లు అన్నీ ఉన్నాయట అందులో. అప్పుడు సౌరబాబు గారు అనుకున్నారట, నిజమే కదా, ఇతను నిజంగా స్వస్థత పొందుకున్నాడని. మరి సౌరబాబు గారు కూడా ఎంతో సంతోషపడ్డారట. అప్పుడు ఈ జాబ్ వచ్చింది కదండి నాయక్కి. ఈ జాబ్ వచ్చిన నాయక్ మరి కలకత్తాలో కారులో వెళ్తా ఉన్నాడట చక్కగా. ఇది 1975లో జరిగిందటండి ఈ విషయం. వెళ్తా ఉంటే మరి రోడ్ సైడ్ ఒక కుష్ఠరోగి కనబడ్డాడట. వెంటనే నాయక్ కారు ఆపేసి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని దగ్గరికి పిలిచాడట. దగ్గరికి పిలిచి మరి అతని మీద జాలిపడి 100 రూపాయలు ఇచ్చాడట. 100 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడితో ఈ నాయక్ మాట్లాడుతున్నాడట. నువ్వు నాకు తెలుసు అన్నాడట. అవునా, నేను ఎలా తెలుసండి మీకు అన్నాడట. నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ దగ్గర, ఈ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ దగ్గర అడుక్కుండేవాడిని నేను కలకత్తాలో. ఒకరోజు నేను ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటా ఉన్నాను. నేను నాకు ఆ రోజు భోజనం లేదు, తినడానికి ఏమీ లేదు, ఆకలితో ఉన్నాను నేను. అప్పుడు ఆ ట్యాప్ దగ్గర నేను వాటర్ తాగుతున్నాను. వాటర్ తాగుతుంటే మరి ఒక వ్యక్తి కర్రతో నన్ను తల మీద కొట్టాడు అన్నాడట. వెంటనే ఆ వ్యక్తి షాక్ అయిపోయాడట. ఆ వ్యక్తి నువ్వే కదా అన్నాడట. ఆ రైల్వే కానిస్టేబుల్ ఎవరో అండి, ఆ కుష్టి వ్యాధి వచ్చిందటండి ఆ రైల్వే కానిస్టేబుల్కి. ఆ రోజు ఈ నాయక్ని అన్యాయంగా కొట్టాడు. అన్యాయంగా అతను తలమే కొట్టి అతన్ని భయంకరంగా టార్చర్ పెట్టి తోలేశాడు. అతనికి కుష్టి వచ్చిందట. వెంటనే ఆ పోలీస్ షాక్ అయిపోయి నన్ను క్షమించండి, నేను చేసిన పనికని చెప్పి ఆ నాయకుని క్షమాపణ అడిగాడట. అప్పుడు ఈ నాయకు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడట. దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను,
అటువంటి పొజిషన్ నుంచి ఇటువంటి పొజిషన్కి రావడానికి ఆ యేసయ్య కారణం, ఆ యేసయ్య నమ్ముకో అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పాడట.